కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారు పెట్టే శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. లోపము లేని దేవుడు యెహోవా దేవుడు, పాపము చేయనటువంటి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. పాపమును గూర్చి హెచ్చరించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. లోపము లేని దేవుడు అంటే పర్ఫెక్ట్ గాడ్ అని అర్థం. పర్ఫెక్షన్ అంటే ఆయన అంటే పర్ఫెక్షన్. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనము. దేవుని కార్యము సంపూర్ణము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన ఏ పని చేసినా కూడా అది పర్ఫెక్ట్గా ఉంటుంది, లోపము లేనిదిగా ఉంటుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అండ్ ఐ టెల్ యూ, గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ పర్ఫెక్ట్. ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ ఎల్స్. పర్ఫెక్షన్ అంటే ఏంటి? లోపం లేకపోవడం, వితౌట్ ఫ్లా, ఎటువంటి తప్పు లేకపోవడం. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా పాపం చేయలా. ఆయనలో పాపము ఉంది అని నేరారోపణ చేయడానికి ఎంతోమంది సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రోపదేశకులు ప్రయత్నించారు, కానీ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారు. ఎటువంటి పాపము ఆయనలో చూపించలేకపోయినారు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పాపము చేయనివాడు. పరిశుద్ధ దేవుని కుమారుడు కూడా పరిశుద్ధుడే. పరిశుద్ధ దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ. ఈ పరిశుద్ధ ఆత్మనే మనకు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి ఆదరణకర్త, ఉత్తరవాది. మనకు ఒక కౌన్సిలర్గా, ఒక గైడ్గా, ఒక ప్రొటెక్టర్గా, ఒక కన్విన్సింగ్ ఏజెంట్గా, మనల్ని పాపం నుంచి తప్పించేవాడిగా, పాపం గురించి హెచ్చరించేవాడిగా, మనకు ఒక కంఫర్టర్గా ఉండేటువంటి వాడే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి ఎప్పుడో వచ్చేసాడు. మీరు బాప్తిస్మము తీసుకున్న తరువాత దేవుని వాక్యంలో ఎదిగి ఫలిస్తున్నప్పుడు ఇంతకుముందు చేసిన తప్పులు ఇకపై చేయకూడదని నీలో ఎప్పుడైతే తలంపు వస్తుందో, ఆ తలంపు వచ్చింది అంటే నువ్వు నిజంగా మారావు. బాప్తిస్మం తీసుకోగానే మారమనసు రాదు. బాప్తిస్మం తీసుకోగానే నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రజెన్స్ నీ లైఫ్లోకి రాదు. హీ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనేటువంటి విషయం నీకు ఎప్పుడైతే బోధపడుతుందో, ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎప్పుడైతే నిశ్చితంగా పరిశీలించి తెలుసుకుంటావో, అప్పుడు నీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఐ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ మై లైఫ్. ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ వ్యక్తి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది విషయం గట్టిగా మాట్లాడాలో, ఏ విషయం సునిశ్చితంగా మాట్లాడాలో అది పరిశుద్ధాత్మ దేవుడే గైడ్ చేస్తాడు. పేతురు గారు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 22లో రాస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. యేసుక్రీస్తు ప్రభువు పాపమును అసహించుకుని పాపిని ప్రేమించరండి. కీర్తనకారుడు 18వ కీర్తన రాస్తున్నాడు చూడండి, 30-31లో, దేవుడు యథార్థవంతుడు అనగా ఆయన పర్ఫెక్ట్ గాడ్. యెహోవా వాక్కు నిర్మలము అనగా గాడ్స్ వర్డ్ ఈజ్ ఫ్లాలెస్, విదౌట్ ఎనీ మిస్టేక్. తన శరణుదొచ్చు వారందరికీ ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, దేవా నీవే నాకు దిక్కు కాబట్టి నేను నీకే మొక్కుతా అని ఎవరైతే దేవుని సన్నిధానములోనికి, దేవుని పాదాల దగ్గరికి వస్తారో వారందరికీ ఆయనే కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? ఇంకెక్కడుందండి అవకాశము? ప్రశ్నిస్తున్నాడు. మీరు చెప్పండి, ఇంకెక్కడుంది అవకాశం? ఏం లేదండి. నా చిన్నప్పటి నుండి నా ఫ్రెండ్స్ ఎక్కువగా నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు హైందూస్ కానివ్వండి, మాస్లిమ్స్ కానివ్వండి, పలానా జైన్స్ కానివ్వండి, రకరకాల నమ్మకాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే నా రిలేటివ్స్లో నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు, నా నేబర్హుడ్లో నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు, నా క్లాస్ రూమ్లో చిన్నప్పటి నుండి నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈరోజు నేను ఉద్యోగం చేసేటువంటి విషయంలో చాలా కంపెనీస్లో నేను పనిచేసినప్పుడు అక్కడ కూడా నాన్ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాన్ క్రిస్టియన్స్ ఉంటారు. నేను ఒక ప్రసంగం చేసినప్పుడు అది వినేవారిలో, ఒక చర్చకు వచ్చే వాళ్ళలో నాన్ క్రిస్టియన్స్ కూడా నాకు కనిపిస్తూ ఉంటారు, తెలుస్తుంటుంది. అక్కడ వరకు ఎందుకంటే, నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ని నేను రికార్డ్ చేసి మేము అప్లోడ్ చేస్తున్నాము. ఇది వినే వాళ్ళలో కూడా చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళందరినీ నేను సునిశ్చితంగా పరిశీలించినప్పుడు నేను చాలామందిని చూశాను. క్రైస్తవులుగా ఉంటున్న వారు
క్రైస్తవులుగా ఉంటున్నప్పటికీ వారికి ఆశీర్వాదం రావడం లేదు ఎందుకు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మనకంతా మంచి చేస్తాడని. కానీ నేను చెప్తా, దేవుడు మంచి చేస్తాడన్న మాట నిజమే, కానీ జరుగుతున్నదంతా కూడా నీ జీవితంలో మంచిదని నువ్వు నమ్మకూడదు. ఫలానా గుడికి వెళ్ళాను, ఫలానా అర్పణ ఇచ్చాను, ఫలానా కొబ్బరికాయ కొట్టాను, ఫలానా బొట్టు పెట్టుకున్నాను, ఫలానా గుండు గీయించుకున్నాను, ఫలానా మొక్కు తీర్చుకున్నాను కాబట్టి నాకు ఇలా జరిగిందని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది అయితే ఎన్ని గుళ్ళు వెళ్ళామోనండి, ఎన్ని ధర్మక్షేత్రాలకు వెళ్ళాము, జాతకాలు చూపించాము, ఫలానా బాబా దగ్గరికి వెళ్ళాము, ఫలానా ఆశ్రమంలో మేము 2 రాత్రులు 3 రాత్రులు చేసాము, ఇంత దూరం ప్రయాణం చేసి ఈ మొక్కు తీర్చుకుని వచ్చాము, అయినా కూడా మా అమ్మాయికి ఆరోగ్యం సెట్ అవ్వట్లేదు అనేటువంటి ఎంతోమంది విగ్రహారాధకుల కుటుంబాలలో వాళ్ళు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి అందరికీ మనము సువార్తను ఓపెన్గా ప్రకటించగలమా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కుదరని పని. కానీ చాలా చక్కగా తెలివిగా వారి మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఇంతమంది దేవుళ్లను మీరు ప్రయత్నం చేశారు కదా, ఉపయోగం లేదు కదా, యేసు ప్రభువును కూడా మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్, యేసు ప్రభువును కూడా కాంటాక్ట్ అవ్వండి అని వారికి చెప్పిన తర్వాత కొంతమంది ఆ మాట విని కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటో తెలుసా, యేసు ప్రభువును మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మీరు చెప్పాలి సార్ జాన్సన్ గారు అని అంటారు. అంటే నేను మీ మనోభావాలు దెబ్బతినకూడదని, ఇంతమంది దేవుళ్ళని మీరు నమ్ముతున్నారు కదా, మీ మనసు నొచ్చుకుంటుందేమో, నా ఫ్రెండ్షిప్ మీ దగ్గర నుంచి కట్ అయిపోతుందేమో, మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేక అలా చెప్పాల్సి వచ్చిందని అని నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది లేదు మీరు గట్టిగా చెప్పి ఉండాల్సింది అని క్రైస్తవులుగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ అన్యులను నేనే క్రైస్తవ్యంలోనికి నడిపించాను అని వాళ్ళు నాకు చెప్తున్నప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది. నాకు నేను నడిపించిన బాబు దేవుని చిత్తం, అది తండ్రి చిత్తము చొప్పుననే ఇది జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్లో మీరు నాకు కనబడ్డారు, నేను మీకు చెప్పాను, మొహమాటంతోనే చెప్పాను, భయపడుతూనే చెప్పాను, కొంత బాధపడుతూనే చెప్పాను. కానీ సువార్త ప్రకటించింది నేను కాదు, ప్రకటించమని చెప్పింది ఆయన. తండ్రి ప్రమేయము లేనిదే ఎవడో కూడా దేవుని దగ్గరకు రాలేడు. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మలేడు. కాబట్టి దేవుని చిత్తము చొప్పున జరిగింది. కానీ నేను బాప్తిస్మం ఇవ్వడం ఏంటి, నేను సువార్తను ప్రకటిస్తే మీరు మారు మనసు పొందడం ఏంటి, యేసుక్రీస్తుని నేను మీకు పరిచయం చేయటం ఏంటి సార్, నా ఇవన్నీ చాలా తప్పులు. దేవుని ప్రమేయము చొప్పున ఇవి జరిగినాయి. యోహాను గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని రాస్తున్నది. అంటే గాడ్ ఈజ్ లవ్, గాడ్స్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ జీసస్ ఈజ్ లవ్, జీసస్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ జీసస్ ఈజ్ పర్ఫెక్ట్. గాడ్ ఈజ్ జీసస్, జీసస్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, ఆల్ 3 are one. దిస్ ఈజ్ ట్రినిటీ, త్రిత్వము. త్రిత్వంలో ముగ్గురు ఉంటారు కానీ ముగ్గురు ఒకటే. ముగ్గురు కాదండి, ముగ్గురు ఒక్కటే. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు మొట్టమొదటి లేఖ రాస్తూ 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాస్తున్నాడు. కొంచెం లెందీగా ఉంటుంది. 4 నుండి 8 వరకు. మీరు దేవుని సంబంధులైతే మీ ప్రేమ దీర్ఘకాలము, ఎప్పటికీ, ఎటర్నిటీలో నువ్వు బ్రతికినంత కాలము, ఎవర్ లాస్టింగ్ టిల్ ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మరి ఈ రోజున లవ్ అఫైర్ స్పిరిట్ ఒకరినొకరు చంపుకుంటున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసేసుకుంటున్నారు. వారు కట్టిన మా విడాకులు ఇంకా ఆరక ముందే మా విడాకులు కావాలని వీళ్ళు వెళ్తున్నారు. మరి ఇది నిజమైన ప్రేమ కానే కాదు. ఇన్ఫాచ్యుయేషన్కి గురైనటువంటిది, ఆకర్షణకు గురైనటువంటిది తప్ప అది నిజమైన ప్రేమ కానే కాదు. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో దేవుడు రాయిస్తున్నాడు చూడండి ఇక్కడ. ప్రేమ, నిజమైన ప్రేమ, మీరు దేవుని సంబంధులైతే మీలో ఉండేటువంటి ఆ నిజమైన ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, అంటే అసూయ పడదు, జలసిగా ఫీల్ అవ్వదు, ప్రేమ ఎక్స్ట్రాల్ చేయదట, డంబముగా ప్రవర్తించదట, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అంటే ప్రేమ ఉన్న దగ్గర అభిమానము, గౌరవము ఉంటాయి. మరి ఈరోజు అందరి దగ్గర ఉన్నాయా? పోరా అంటే పోవే అనుకుంటున్నారు. ఇది ప్రేమ కానే కాదు. స్వప్రయోజనమును ప్రేమ విచారించుకొనదు, సెల్ఫిష్గా ఉండదు. ప్రేమ కోపపడదు, త్వరగా కోపపడదు, కోపడుతుంది కానీ తొందరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకోదు ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది.
ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, తట్టుకుంటుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. నిజమైన ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉంటే వారికి అనుమానాల గోల ఉండనే ఉండదు. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది, వెయిట్ చేస్తుంది. ఓపిక, సహనము ఉంటాయి ప్రేమలో. నిజమైన ప్రేమలో ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఇది ప్రేమ. లోపము లేని దేవుని లక్షణాలలో ఈ స్వభావాలు, ఈ గుణగణాలు కనిపిస్తాయి. మరి అవన్నీ ఆ యేసుక్రీస్తును అనుసరిస్తూ క్రైస్తవులమని అనిపించుకుంటున్న మనలో కూడా ఉండి తీరాలి కదా, ప్రాక్టికల్గా ఉండాలి కదా. ఇదే కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు అని యోహాన్ గారు రాశాడు. దేవుడు సమాధానమునకు కర్త అని పేతురు గారు రాశాడు. దేవుడు నమ్మతగినవాడు అని పౌలు గారు రాశాడు. చూడండి, దేవునికి ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత జాలి కలిగి ఉంటాడో అంతే కోపంలో కూడా ఉంటాడు ఆయన. అంత ఉగ్రత కలిగినటువంటి దేవుడు. పాపమును అసహించుకుంటాడు దేవుడు. విగ్రహారాధనను అసహించుకుంటాడు దేవుడు. అడిక్షన్స్ని అసహించుకుంటాడు దేవుడు. పాపాన్ని అసహించుకుంటాడు దేవుడు. అక్రమ సంబంధాన్ని అసహించుకుంటాడు దేవుడు. అబద్ధం చెప్పడాన్ని అసహించుకుంటాడు దేవుడు. వడ్డీ వ్యాపారం చేయడాన్ని అసహించుకుంటాడు దేవుడు. టీవీ సీరియల్స్ చూడడాన్ని అసహించుకుంటాడు దేవుడు. నరహత్యని అసహించుకుంటాడు దేవుడు. అబద్ధ సాక్ష్యాన్ని అసహించుకుంటాడు దేవుడు. ఇవన్నీ మనలో లేవంటారా? నిజంగా చెప్పండి ఒకసారి. నిజంగా గుండె మెచ్చి చేసుకుని మారండి, ఇకనైనా మారండి అంటున్నాడు ఆయన. కాబట్టి మనము బైబిల్ బోధను మనము వంట పట్టించుకుంటున్నప్పుడు బైబిల్ దేవుని యొక్క మనసు ఏంటో, ఆయన ఆలోచనలు, తలంపులు ఎలా ఉంటాయో, ఆయన మార్గాలు ఎలా ఉంటాయో కూడా మనం స్పష్టంగా తెలుసుకుని తీరాలి. చిన్న ప్రార్థన కొరకే తల్లిలో చూద్దాం. ప్రేమగల తండ్రి, కనికరం గల దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మేము వాక్యముతో హెచ్చరిస్తూ ఉన్నాం. సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటే సరి చేసుకోవాలని మొహాటం లేకుండా బాహాటంగా చెప్పేస్తూ ఉన్నాం. కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నప్పటికీ కూడా నిజము నిష్ఠూరంగా అనిపిస్తుంది, అబద్ధము స్వీట్గా ఉంటుంది. కాబట్టి చేదైనటువంటి మంచి వార్త, సువార్తనే వారికి ఒక ఆత్మీయ ఔషధము. కాబట్టి వారందరూ మనసులు కూడా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో, వారి జీవితాల నిండా కూడా నీవిచ్చేటువంటి సమాధానం మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో కొంచెం ఇబ్బంది అయినా మొహాటము లేకుండా ప్రకటిస్తూ ఉన్నాం నాయన నీ రాజ్య సువార్తను. మా పరిచర్య అంతట్లో మీరు తోడుగా మమ్మల్ని నడిపిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మనసును మీరు ముట్టండి. వారికి నిజమైనటువంటి మారు మనసును దయచేయండి. వారి అవసరతలన్నీ మీకు తెలిసే ఉన్నాయి కాబట్టి మీ చిత్త ప్రకారము వారి జీవితాల్లో సమస్తము జరగనివ్వండి నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.